తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గల్లా జయదేవ్ ముక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఒక నిమిషం సార్ సార్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మా తాలూకా అఫీషియల్స్ చాలామంది ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి, దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈరోజు దేశంలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ ఈరోజు సివిల్ ఏవియేషన్ ఉంది. అలాగే భవిష్యత్తులో మరొక 20 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 10% గ్రోత్ రేట్తో ఈ యొక్క సెక్టర్ ముందుకు నడవబోతుంది. అలాంటి సమయంలో ఆపరేషన్స్ కానీ, ప్యాసింజర్స్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు కానీ, ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది. ఈరోజు ఒక గొప్ప లెర్నింగ్ మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కూడా చాలా చక్కగా చేసినందుకు మన వెంకయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరుండి చాలా చక్కగా ఈ యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు.